ఈరోజు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు. దీనిని మనం భారతదేశం అంతా కూడా బాలల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు బాలల దినోత్సవంగా మన భారతదేశం అంతా కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈవేళ మన భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడితే చాలు ప్రతి మీటింగ్లో జవహర్లాల్ నెహ్రూ అలా చేశాడు, నెహ్రూ ఎలా చేశాడు, దేశాన్ని పాడు చేశాడు అన్నాడు. ఈవేళ నెహ్రూ మాట ఎత్తే అర్హత కూడా నరేంద్ర మోడీకి లేదు. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు ప్లాట్ఫారం మీద టీలు అమ్ముకునేవాడు ఆయన. అటువంటి వ్యక్తి. అసలు భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారణం మోతీలాల్ జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా స్వతంత్ర పోరాటంలో ఖర్చు పెట్టి ఈ దేశానికి మరి వాళ్ళు స్వతంత్రం రావడానికి వాళ్ళ యొక్క ఆస్తులు అన్నీ కూడా త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ గారికి చరిత్ర తెలియదు. ఎందుకంటే ఆయన చదువుకోలేదు కాబట్టి ఆయనకి చరిత్ర తెలియదు. ఈవేళ మాట్లాడితే ఈ నెహ్రూ ఏం చేశాడు అంటాడు. మరి నెహ్రూ ప్రధానమంత్రి కాకముందు, మనకి స్వతంత్రం రాకముందు మన సూది కూడా విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్ళు, సూది కూడా తయారు చేసేవాళ్ళు కాదు. మరి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత హెవీ ఇండస్ట్రీస్ బిలాయ్, దుర్గాపూరు, రూర్కెలా వంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ స్థాపించాడు. అలాగే లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ బాక్రానంగల్, ఏరాకుడ్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ అటువంటి ప్రాజెక్టులు స్థాపించాడు ఆయన. ఈవేళ ఐఐటీలు ప్రపంచంలోనే పేరుగన్నటువంటి విద్యాసంస్థలు ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆయన హయాంలో ఆయనే స్టార్ట్ చేశాడు. అలాగే ఈవేళ ఇస్రో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి శాటిలైట్లు తయారు చేసి కక్షల్లోకి పంపిస్తుంది. అది కూడా ఇస్రో కూడా ప్రారంభించింది జవహర్లాల్ నెహ్రూ. ఇతనికి నరేంద్ర మోడీ గారు చదువుకోకపోవడం వల్ల ఆయనకి పెద్ద జ్ఞానం లేక ఆయన నెహ్రూ ఏం చేశాడు. ఈయన అంటాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ద నెంబర్ 1, నెహ్రూ డౌన్ అంటాడు. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ నెంబర్ 1 అయితే ఆయన మీకు ఆదర్శం అయితే ఆయనకి 350 అడుగులు ఎత్తులో విగ్రహం పెట్టాం, ఓకే బాగానే ఉంది. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948లో మహాత్మా గాంధీని మీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త చంపేయాడని చెప్పి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశాడు. మరి నువ్వు ఆయన ఫాలోయర్ అయితే, ఆయన గొప్ప వ్యక్తి అయితే ఈవేళ నీకు దమ్ముంటే ఈ ఆర్ఎస్ఎస్ని మేము కూడా బ్యాన్ చేస్తున్నాం అని చెప్పు. ఈ ఆర్ఎస్ఎస్ పనికిరాదు, మహాత్మా గాంధీ చెప్పినటువంటి ఆర్ఎస్ఎస్ మన దేశానికి పనికిరాదు నువ్వు చెప్పగలవా? ఈవేళ జిఎస్టీ ఈయన నరేంద్ర మోడీ గారు జిఎస్టీ తగ్గించాడు, ఏదో డబ్బా కొట్టేసుకుంటాడు. నేను ఇదివరకు ఎప్పుడో ఒక 20 ఏళ్ళ క్రితం ఎమ్మెల్యే 7 కోట్ల సినిమా చూసా. ఆ ఎమ్మెల్యే 7 కోట్ల సినిమాలు ఏంటంటే దాసరి నారాయణరావు గారు అతను హోటల్ మేనేజ్మెంట్ చేసి అతను వచ్చి ఏమంటే ఇడ్లీ 25 రూపాయలకి మన కిట్టుబాటు అవ్వట్లేదు 50 చేయాలంటాడు. 50 చేయాలి, ఒరే పిచ్చాడో 50 డైరెక్ట్గా చెప్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ముందు 100 పెంచేయండి, ప్రజలు గొడవ చేస్తారు, 50% తగ్గించాను అన్నాడు. అప్పుడు 50 అవుతుంది, మన 50 మనకు ఉంటుంది అని చెప్పాడు. అలాగే ఈ నరేంద్ర మోడీ ఈవేళ జిఎస్టీని మరి బాగా పెంచేసి ఇన్ని రోజులు ప్రజలను గుంజి ఈవేళ ఈ జిఎస్టీ మీద మళ్ళీ తగ్గించాలని చెప్తున్నాడు. నరేంద్ర మోడీ గారు మీకు దమ్ముంటే ఈవేళ పెట్రోల్ మీద జిఎస్టీని, పెట్రోలియం రెండింటినీ కూడా మీరు జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు? మీకు దమ్ముంటే జిఎస్టీలో ఈ పెట్రోలియం కానీ డీజిల్ కానీ జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి. అంతేకాకుండా ప్రతి దానికి మన ఆధార్ లింక్, బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్, డాక్యుమెంట్స్కి ఆధార్ లింక్, ప్రతి దానికి ఆధార్ లింక్. ఈ వాటర్ ఐడికి నువ్వు ఆధార్ లింక్ ఎందుకు పెట్టవని చెప్పి ప్రశ్నిస్తున్నావు. ఇవాళ భారతదేశంలో నువ్వు వాటర్ ఐడికి కనుక ఆధార్ లింక్ పెడితే ఒక వ్యక్తి ఒకే ఓటు వేయగలుగుతాడు. ఎవరో బ్రెజిల్లో అమ్మాయికి 20 ఓట్లు, లేకపోతే ఇంకా ఎక్కడో వేరే అమ్మాయికి 30 ఓట్లు, ఇలా ఓట్లు రావు. అలాగే 0 డోర్ నెంబర్కి కూడా 400, 300 ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి నీకు దమ్ముంటే వాటర్ ఐడికి ఆధార్ లింక్ పెట్టు. అలాగే పెట్రోల్ డీజిల్ ప్రోడక్ట్స్ని నువ్వు జిఎస్టీ పరిధిలో తీసుకురా. అప్పుడు అనుకుంటారు తప్ప నువ్వు ఈ రకంగా ఏదో చేశానంటే జరగదు. ఎందుకంటే నువ్వు ఒక టీ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధానమంత్రికి అయ్యో చాలా మంచిదే, కానీ ఆ స్థాయికి వెళ్ళాలంటే చాలా విషయాలు చేసి ఉండాలి. ఎందుకంటే ఈవేళ నువ్వు
ఈ భారతదేశంలో బీజేపీని నిలబెట్టింది వాజ్పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి. అలాగే వయసు మిగిలిపోయిందని చెప్పి 75 ఏళ్ళు వచ్చినాయని మురళీ మనోహర్ జోషిని ఇంటికి పంపించావు, అద్వానీని ఇంటికి పంపించావు. మరి నీకు 75 అయిపోయినాయి, నువ్వెందుకు పంపించావు? ఇవాళ భారతదేశంలో ఇండస్ట్రీలు అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తావు. మరి ఇవాళ నువ్వు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, ఈ భారతదేశాన్ని నువ్వు నాశనం చేసావు. జగన్మోహన్ రెడ్డి ప్రజల ఇంటికి పంపిస్తారు. నువ్వు వెళ్ళిపోతే 2029లో నిన్ను జనాలందరూ కూడా ఇంటికి పంపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయించి నీకు 75 నీ ఇళ్ళు నిండిపోయినని గౌరవంగా నువ్వు రాజీనామా చేసేసి ఇంటికి వెళ్ళిపోతే మంచిదని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.